Favorite contestant in season 9? Emmanuel. Most entertaining housemate in your season? ఆర్య సూర్య. Overrated contestant? ఒకళ్ళిద్దరు టాప్ 5 కంటెస్టెంట్స్ గేమ్ సరిగా ఆడకుండా కూడా టాప్ 5 వెళ్ళిపోయారు. Morning person or night owl? నైట్ ఓవర్. Tea or coffee? Tea. A habit you just can't quit? ఫోన్. Your biggest stress buster? ఫోన్ ఆర్ జిమ్ కి వెళ్తా ఆర్ మూవీ చూస్తా ఏదన్నా ఆర్ మా పాప చందమామ దగ్గరికి వెళ్తా. అర్జున్ గారు, సో శ్రీజత్ గారితో టచ్ లో ఉన్నారా? ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా మంది ఆడియన్స్ కి మీరిద్దరు లవర్స్ ఏమో, లేదంటే మీ బాండ్ గురించి చాలా మా అందరికి కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి శ్రీజత్ గారికి కాల్ గానీ వీడియో కాల్ గానీ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి. హలో హాయ్ సత్య. ఏం లేదు, ఒక 10,000 పంపించగలవు నాకు ఇప్పుడు? సరే 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 ఆగా పంపి ఊరికే. ఇట్స్ జస్ట్ అ ప్రాంక్. Coffee with Rajiv, sponsored by Summer Bistro. I get dress courtesy by Pushpa Designers. అర్జున్ గారు, సో శ్రీజత్ గారితో టచ్ లో ఉన్నారా ఆఫ్టర్ బిగ్ బాస్? ఓకే, సో చాలా మంది ఆడియన్స్ కి మీరిద్దరు లవర్స్ ఏమో, లేదంటే మీ బాండ్ గురించి చాలా మా అందరికి కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి శ్రీజత్ గారికి కాల్ గానీ వీడియో కాల్ గానీ చేసి సో ఏదైనా మాట్లాడండి. అడుగుతాను అసలు బిజీ ఉందా లేదా అని అడుగుతాను. హలో హాయ్ సత్య, వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది. ఓకే, ఏం లేదు, ఒక 10,000 పంపించగలవు నాకు ఇప్పుడు? ఇదే సరే ఆగా పంపి ఊరికే. ఇట్స్ జస్ట్ అ ప్రాంక్. ఓ, పంపించేస్తా అన్నారా? నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా, వాళ్ళు అడగమన్నారు నీకు కాల్ చేసి. నీకు తెలిసి మనిషి నీతో ఆల్రెడీ చేశాడు ఇంటర్వ్యూ. రాజీవ్ అని అతని పేరు, నువ్వు బిగ్ బాస్ నుంచి వచ్చాక చేసిందంట. సో మాట్లాడతారు ఒక్క నిమిషం. హాయ్ శ్రీసత్య గారు, ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నా? నేను బాగున్నాను, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కాల్ నేను జస్ట్ ఒక ప్రాంక్ లాగా కాల్ చేసి చెప్పమని చెప్పాను. సో అయ్యో యా సో మీరు కూడా నా పాడ్కాస్ట్ కి త్వరలో రావాలి. డెఫినెట్లీ. సో అర్జున్ కళ్యాణ్ గురించి హిడెన్ సీక్రెట్స్ తెలియనివి ఏమని ఉంటే ఒక 3 చెప్తారా? అర్జున్ కళ్యాణ్ ఇస్ అన్ ఓపెన్ బుక్, ఎవ్రీబడి నోస్ అబౌట్ అర్జున్. అవునా? సీక్రెట్స్ ఏమి ఉండవు అర్జున్ కి. రెండు సీక్రెట్, అర్జున్ ఇస్ రియల్లీ గుడ్ గ్రేట్ ఫ్లర్ట్. ఫ్లర్ట్, ఓకే. వెరీ గుడ్ ఫ్లర్ట్. ఫ్లర్ట్ అన్నా? అదే మేమందరం ఏమనుకుని మోసపోయాం అనమాట. మీరు లవ్ చేసుకుంటారు, బయటకు వచ్చి పని చేసుకుంటారేమో. సో ఇలా మా అందరికి అలా అనిపించింది. But that's okay. Disappointment to all the. That's okay. And third one? థర్డ్ వన్ సరే, ఇది ఫాల్స్ ట్రూ మీరు చెప్పండి. చెప్పండి. లవ్స్ నాన్ వెజ్. It's a false. యా. షీ లవ్స్ నాన్ వెజ్. మీకు నాన్ వెజ్ బాగా ఇష్టం, ఎప్పుడు చూసినా బిగ్ బాస్ లో తింటూనే ఉండేవాళ్ళు కదా. అవునా? బట్ గ్రేట్ అండి, మీరు చక్కగా ఎక్దమ్ హీరోయిన్ లా చక్కగా ఉన్నారు అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అర్జున్ గురించి థర్డ్ ఏముంది? ఏం లేదు. ఓకే, ఫైన్. అర్జున్ ఇస్ అ వెరీ డీసెంట్ బాయ్ అంతే. నాకేం వినిపి. అర్జున్ ఈస్ ఎ వెరీ డీసెంట్ బాయ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సత్య. థ్యాంక్ యూ సత్య. గట్టిగా అరిచారనమాట. కాల్ ఇస్తున్నారండి తనకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ ది కాల్. మనం అడిగింది ఏంటి, తను అడిగింది ఏంటి చూసారా? ఇంత చీటింగ్ చేశారు. ఏం అడిగావు? కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పని చెప్పా. అదే 10,000 అడిగాను. అందుకే దాని బదులు ఇది అడిగా. అది చెప్పా కదా, మేము జస్ట్ ఫ్రెండ్సే. యా గుడ్. ఐ లవ్ యూ తాంతుంది పట్టుకొని. సూపర్. ఏం చెప్పి నాకేం వినపడలా నాయిస్ లో. అర్జున్ కళ్యాణ్ ఈజ్ ఏ గుడ్ ఫ్లర్ట్ అంట. ఇంకా బాగా 3 పాయింట్స్ చెప్పినట్టుంది కదా. ఇక్కడేమో అర్జున్ కళ్యాణ్ ఓపెన్ బుక్. థర్డ్ వన్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ అని అడిగా. నువ్వు అడిగా? తనే అడిగింది. సో వెజ్జే కదా ఆబ్వియస్లీ. కానీ అది సాటిస్ఫై అవ్వక థర్డ్ ఇంకోటి ఏదో చెప్పారనమాట. ఏం చెప్పారు థర్డ్? నేనే మర్చిపోయాను లాస్ట్. నువ్వు చెప్పావుగా ఫ్లట్ అని చెప్పావుగా. అదే సెకండ్. అంతే. ఓకే నైస్. అట్లా బ్లషింగ్. సుసత్య గారు బ్లషింగ్. ఫ్లట్ అని చెప్పింది అని ఆలోచిస్తున్నా. అవునా? ఏది బిగ్ బాస్ లోనా లేదా తర్వాత కూడా? ఊరికే నేను స్టడీ చేశాను, విన్నా నేను కూడా. అవునా? సరే అలానే అనుకోండి. మరి ఏంటి, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? తెలీదు. నేను రాసి పెట్టుంటే అది అంతే. సో ఫైన్. వెయిట్ చేస్తా ఎవరిని చేసుకుంటున్నా. ఐ మీన్ ఐఎమ్ క్యూరియస్. వచ్చే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి? శ్రీ సత్య గారు లాగా ఉండాలా? అలా వద్దులే, మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు తమ్ముళ్ళు చేసుకుంటారు. జస్ట్ జెన్యున్ గా ఉండాలి, ఆనెస్ట్ గా. అంతే. జెన్యున్ గా ఉండాలి, మంచిగా ఉండాలి, కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండాలి. అండ్ బేసికలీ నాకు నచ్చాలి. ఐ మీన్ ఐ హ్యావ్ టు బి వెరీ మచ్ ఇన్ లవ్ విత్ హర్ అండ్ వైస్ వర్సా. ఎక్స్పెక్ట్ షీ ఆల్సో టు లవ్ మీ బ్యాక్. నేను ఎంత ప్రేమిస్తానో తను కూడా అంత నన్ను ప్రేమిస్తే చాలు. ఓకే, ఐ మీన్ సో మరి ఇన్స్టాగ్రామ్ అందరూ కూడా మొదలు పెట్టేసింది ఎవరైతే అర్జున్ కళ్యాణ్ గారికి సో హ్యాపీ అని చెప్పి ఫీల్ అవుతున్నారో వారందరూ కూడా. ఓకే, సో సూపర్. సో అర్జున్ గారు చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. ఓకే, rapid fire with Arjun Kalyan garu. Let's start. Okay. Favorite contestant in season 9? Favorite? Season 9 lo favorite contestant? Emmanuel. Okay.
సో మోస్ట్ ఎంటర్టైనింగ్ హౌస్ మేట్ ఇన్ యువర్ సీజన్ ఆర్య సూర్య. అవునా? Hmm. ఓకే. సో ఓవర్ రేటెడ్ కంటెస్టెంట్ అవుట్ ఆఫ్ ఆల్ ది బిగ్ బాస్ షోస్ అంటే వాళ్ళు మళ్ళీ చెప్తే ఫీల్ అవుతాడు డార్లింగ్. ఒకళ్ళు కాదు, ఒకళ్ళు ఇద్దరు టాప్ 5 కంటెస్టెంట్స్ వాళ్ళు ఎందుకు గేమ్ సరిగా ఆడకుండా కూడా టాప్ 5 వెళ్ళిపోయారు. వాళ్ళు విన్ అవ్వలే, విన్ అవ్వలేదా? విన్ అవ్వలేదు. విన్నింగ్ అది వేరే, అదొక పెద్ద కాంట్రవర్సీ. 9 5 40 అమ్మ 9 సీజన్స్ కదా, 8 36 మెంబర్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని టాప్ 5 ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేయాలి. మా సీజన్ గురించే మాడుతున్నాను. మీ సీజన్ లోనా? మా సీజనే కానీ అడిగింది. అందులో వాళ్ళు టాప్ 5 కంటెస్టెంట్స్ వాళ్ళు అసలు గేమ్ సరిగా ఆడకుండానే ఎందుకు వెళ్ళిపోయారో మాకు అర్థం కాలే. సో ఒక అతనికి తెలుగు కూడా సరిగా రాదు. ప్రజెంట్ సీజన్ 9 లో మోస్ట్ ఫేక్ కంటెస్టెంట్ ఎవరంటే ఏమంటారు? ఉన్నారులే కానీ ఐ మీన్ ఫేక్ వాళ్ళకి కావాల్సింది కూడా డ్రామానే కదా. లైక్ యూ సెడ్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రెడిబిలిటీ. ఓకే. అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎలాంటి సరైన క్రెడిబిలిటీస్ లేకుండా బిగ్ బాస్ లోకి వెళ్ళి గాల్ చేస్తూ అందరితో డ్రామా క్రియేట్ చేస్తూ నీకు అర్థమైంది కదా, వాళ్ళు అన్నెసరీ అనిపిస్తుంది, ఉండడమే వేస్ట్ అనిపిస్తుంది నాకు అక్కడ. వాళ్ళు ఓకే. సో మీ అందరికి అర్థమైతే కామెంట్ చేయండి. నాకు కూడా ఎవరు అంతగా అర్థం కాలేదు. సో ఇది దిస్ ఆర్ దట్ అన్నమాట. మార్నింగ్ పర్సన్ నైట్ ఆల్? నైట్ ఆల్. ఓకే. టీ ఆర్ కాఫీ? టీ. ఏ హ్యాబిట్ యూ జస్ట్ కాంట్ క్విట్? ఫోన్. యువర్ బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్? అంటే స్ట్రెస్ వస్తే 2-3 రకాలుగా తెచ్చుకుంటా. ఇదే ఫోన్ ఆర్ జిమ్ కి వెళ్తా ఆర్ మూవీ చూస్తా ఏదన్నా, అంతే. ఆర్ మా పాప అదే ఐ మీన్ చందమామ దగ్గరికి వెళ్తా. ఓకే. దగ్గరికి. ఫ్యాన్స్ లవ్ ఆర్ క్రిటిక్స్ అప్రూవల్? 2 కావాలి. ఎక్కువ ఫ్యాన్స్ లో వస్తే బెస్ట్. క్రిటిక్స్ అంటే ఇప్పుడు క్రిటిక్ అని చెప్పుకోవడానికి కూడా కొన్ని క్రెడిబిలిటీ ఉండాలిగా. ఇప్పుడు అందరు రివ్యూలు అయిపోయారు, అందరు క్రిటిక్సే. వాట్ యు ఫీల్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ? ప్రతి ఒక్కరు వచ్చేసి రివ్యూస్ ఎవరు పడితే అట్లా రివ్యూలు చెప్పేస్తున్నాడు, ఎవరు పడితే క్రిటిక్స్. హౌ డు యు ఫీల్ అసలు? నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. మొన్న నేను ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చూసా రివ్యూలు చెప్పడం కొంతమంది. అందులో ఒక అమ్మాయి బిగ్ బాస్ కూడా వెళ్ళాను. I've seen some of her reviews and I felt very bad, very disappointed on the language she used. ఒక మూవీ అనేది ఎంత కష్టపడి తీస్తారో వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు వర్కౌట్ అయితే కొన్ని అవ్వవు. కావాలి చెత్త సినిమా ఎవరు దిగుడుగా. అవును, కొంతమంది లిమిటేషన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ అన్ ఐడియా ఎక్సైట్ సమ్ పీపుల్. ఆ ఐడియా ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, బట్ వాళ్ళ ఎఫర్ట్స్ లో ఎవరు ఫెయిల్ అవ్వరు. ఎఫర్ట్స్ అందరు పెడతారు. ఒక మూవీ తీయడం చాలా కష్టం, మూవీనే కాదు షార్ట్ ఫిల్మ్ తీయడమే కష్టం. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈ రివ్యూ రాసేటోళ్ళు మినిమం ఒక షార్ట్ ఫిల్మ్ అన్న చేసుంటే అందులో ఎంత కష్టం ఉన్నదని తెలుస్తుంది. రివ్యూ రాయడం తప్పలేదు, బట్ ద లాంగ్వేజ్ నీడ్స్ టు బి ప్రాపర్. ద టోన్ కరెక్ట్ గా ఉండాలి. అండ్ టెక్నికల్లీ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ క్రెడిబిలిటీ నువ్వు రివ్యూ చెప్పడానికి. ఇప్పుడు నేను భరద్వాజ్ రంగనాథ్ రివ్యూస్ నాకు చాలా ఇష్టం. ఆయన తెలుసా మీకు? పెద్ద ఆయన పర్ఫెక్ట్ గా ఉంటాయి రివ్యూస్. టెక్నికల్ గా ఫస్ట్ నుంచి కూడా చాలా చక్కగా ఇస్తూ చాలా నీట్ గా చెప్తాడు. అండ్ రేటింగ్ మనకు వదిలేస్తాడు. ఈ 2.75 3 ఇవ్వకుండా నీట్ గా ఉంటుంది రివ్యూ అయింది. ఇట్ వర్క్ ఫర్ మీ, నాకు వర్క్ అయింది, నాకు నచ్చలేదు అంటాడు. కానీ ఇది చెత్త సినిమా, ఇది యాక్ట్, ఇది వర్స్ట్, ఇలాంటి లాంగ్వేజ్ ఉండదు. అవునా? ఈ పర్సనల్ అటాక్ ఉండదు. సో అది తగ్గించుకుంటే బాగుంటది. బికాస్ లాట్ ఆఫ్ మనీ ఎట్ స్టేక్, లాట్ ఆఫ్ కెరియర్స్ ఎట్ స్టేక్. మనీ వదిలేసిన లాట్ ఆఫ్ పీపుల్ హార్డ్ వర్క్, అది హార్డ్ వర్క్, కెరియర్స్, వాళ్ళ ఎవ్రీథింగ్, లైవ్లీహుడ్, వాళ్ళ బతుకుతారుగా. అది వాళ్ళ బతుకుతారు. మట్టి కొట్టి నువ్వు రివ్యూ రాసి దాని మీద బతికితే దాంతో మీరు బియ్యం కొనుక్కుంటే అది మీకు అరగదు సార్. చచ్చిపోండి అని చెప్పకుండా అంత బాగా పెట్టారనమాట. నెక్స్ట్, లాంగ్ డ్రైవ్ ఆర్ హౌస్ పార్టీ? హౌస్ పార్టీ. మౌంటైన్స్ ఆర్ బీచెస్? మౌంటైన్స్ ఆర్ బీచెస్? బీచెస్. ఓకే. టెక్స్టింగ్ ఆర్ కాలింగ్? టెక్స్టింగ్. సో గ్రేట్. పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది మీ సీరియల్ సంబంధించి? వెరీ హ్యాపీ నౌ. బేసికలీ మై ఫాదర్ ఈజ్ అ రీజనల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ లో. ఈ రిటైర్డ్ యాజ్ అ రీజనల్ మేనేజర్. ఆయన మన ఎవరితోనంటూ నేను ఇంతకాలం చేసిన వర్క్ కంటే కూడా ఈ వర్క్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్. ఎవ్రీ 3 years we used to live in a different city. ఒంగోలు, వైజాగ్, గుంటూరు, భద్రాచలం, ఖమ్మం, అలా మొత్తం 2 states తిరిగేసాం అనమాట. ఈ ఇన్ఫాక్ట్ ఈ వర్క్ ఇన్ గుజరాత్, త్రివేంద్రం, తిరువనంతపురం, ఒరిస్సాలో కూడా వర్క్ చేసిండు ఆయన. సో హీ సేస్ ఈయన ఇంత వర్క్ చేసిన దానికంటే కూడా నేను ఒక సీరియల్ చేసిన దానికి ఇంకా ఎక్కువ ఫేమస్ వచ్చింది. అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆ రకంగా బేసికలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ రీచ్. ఇన్ఫాక్ట్ ఇదే టైంలో మా గ్రాండ్ పేరెంట్స్ కూడా సిక్ అవడం, సిక్ అయితే వాళ్ళకున్న ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సీరియల్ అయింది. వాళ్ళు బెడ్ మీద వచ్చి కూర్చుని సీరియల్ చూసి మళ్ళీ వెళ్ళి పడుకునేవాళ్ళు. యాక్చువల్లీ మీ గ్రాండ్ పేరెంట్స్ కి బాగా అటాచ్డ్ అంటే కదా మీరు. సో ఆ రకంగా I felt very happy, and it is giving them some sort of entertainment or some reason at least to get up from the bed మీద వచ్చి ఆ ఓపిక తెచ్చుకొని సీరియల్ చూసి కొంచెం దాని గురించి డిస్కస్ చేసి
ఆ గ్యాప్ లో ఏమన్నా తిని సో ఐ ఫెల్ట్ ఇప్పుడు మనకి బేసిక్ గా వెన్ యూఆర్ సిక్ యూనో మనకి మెంటల్ యాక్టివిటీ ఉండాలి, ఆబ్వియస్లీ లేకపోతే ఇంకా అలానే ఉండిపోతాం. సో ఆ రకంగా కొంచెం హెల్ప్ అయింది వాళ్ళకి ఆ రిలీఫ్ ఇవ్వడానికి అని చెప్పి నేను ఫీల్ అయ్యా. మేబీ అందుకోసం చేశానేమో సీరియల్ అనిపించింది నాకు. సో వెన్ ఐ డిడ్ రీసెర్చ్ అబౌట్ యూ, మీరు చాలా రిలేషన్షిప్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి, పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. యా సో ఏంటి అసలు హౌ వర్క్ అంటే ఏమంటారు? అంటే అందరిలానే ఐ థింక్ ఐమ్ లైక్ ఎవ్రీబడి. ఐ థింక్ ఎవ్రీబడి గివ్స్ ఇంపార్టెన్స్ టు రిలేషన్షిప్. ఐ మోర్ అటాచ్డ్ దీస్ డేస్. అంత ముందు కంటే పోస్ట్ కోవిడ్ వల్ల నౌ ఐ మోర్ అటాచ్డ్. నేను అంత ముందు ఒక 12 years ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై హౌస్. నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నా. ఫ్రమ్ 10th నుంచి మాస్టర్స్ దాకా ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై హోమ్. నేను బయట ఉండే చదువుకున్నా. సో ఐ థింక్ మేబీ దాట్ క్రియేటెడ్ more attachment because of the serial I'm not able to spend time much with them, but whenever I find opportunity I try to talk to them, call చేసి మాట్లాడుతుంటా. I try to stay in touch. వాళ్ళకి కావాల్సింది అదే కదా, కాసేపు మాట్లాడితే చాలు. I think everybody we all should do that.